వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు బీపీ లెవెల్స్ అంటే ఎలా ఉండాలి? సో ఎక్కువగా బీపీ ఉంటే హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో జనరల్గా జాగ్రత్తలు అంటే ఏం తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, బీపీ, హై బ్లడ్ ప్రెషర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే జనరల్గా బీపీ లెవెల్స్ ఇవి మీకు ఇబ్బంది ఉండదు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇప్పుడు ఏదో మారాయి లెక్కలు అని చెప్తూ ఉన్నారు. బీపీ లెక్కలు గైడ్ లైన్స్ బట్టి స్టడీస్ బట్టి మారుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ నంబర్స్ మనం చూసుకుంటే నార్మల్గా 120/80 ఏదైతే అంటారో అది కొంచెం మోర్ సింప్లిఫైడ్ వర్షన్. సో బీపీ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా 120/80 అని ఉండదు. ఎప్పుడు రేంజ్ చూసుకోమని చెప్తూ ఉంటాము. ఇన్ జనరల్ పైన నంబర్ 130 కన్నా తక్కువ ఉండాలి, కింద నంబర్ 80 కన్నా తక్కువ ఉండాలి. సో 140 and 90 కన్నా ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 130 and 80 లోపల ఉంటే మీ బీపీ కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. ఇట్ ఈస్ ఓకే. కింది నంబర్ లో బీపీ అని చాలా మంది కామన్గా అడుగుతూ ఉంటారు, నాకు లో బీపీ ఉందని. అది అగైన్ రాంగ్ టర్మ్, అది లూజ్గా ఆ టర్మ్ వాడుతూ ఉంటారు. బీపీ అనేది 90-100 వరకు కూడా ఓకే, అది నార్మల్ కిందే అవుతుంది. ఒక వ్యక్తికి 100 బీపీ అనగానే లో బీపీ అని కంగారు పడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. బీపీ ఒకవేళ 90 పైన నంబర్ అండ్ కింద నంబర్ 60 కన్నా తక్కువ ఉంటే అప్పుడు లో బీపీ. లో బీపీ ఉన్న పేషెంట్ సిక్ పేషెంట్స్, లో బీపీ ఉండకూడదు. బట్ 90 నుంచి 130 మధ్యలో పైన నంబరు, 60 నుంచి 80 మధ్యలో కింద నంబర్, ఈ రెండు ఉంటే ఆ వ్యక్తికి బీపీ నార్మల్గా ఉన్నట్టు లెక్క. అండ్ బీపీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, బీపీ ఎప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా బీపీ ఆర్ ప్రెషర్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ప్రెషర్ ఉంటేనే రక్త సరఫరా జరుగుతుంది, ఆక్సిజన్ ఇవన్నీ అందుతూ ఉంటాయి. ఈ ప్రెషర్ అనేది అవసరానికి మించి ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రాబ్లం, దాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం. ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు అది రక్తనాళాల మీద ఒత్తిడి పెడుతుంది అండ్ ఆ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి రక్త సరఫరా సరిగ్గా జరగకుండా ఇబ్బంది పెడుతుంటుంది. రక్తనాళాల ద్వారానే రక్త సరఫరా అవుతుంది కాబట్టి ప్రతి అవయవానికి రక్త సరఫరా సరిగ్గా జరగాలి. అండ్ ఆ అందించే రక్తనాళాల మీద ఒత్తిడి పడి అవి డ్యామేజ్ అయిపోతే ఆ పర్టికులర్ అవయవాలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు, వాటి మీద దాని ప్రభావం కనిపిస్తుంది. పైన బ్రెయిన్కి ప్రాబ్లం వస్తే స్ట్రోక్ వస్తుంది, కంటికి ప్రాబ్లం వస్తే చూపు ప్రాబ్లం అవుతుంది, గుండెకి సరిగ్గా అందకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీకి సరిగ్గా అందకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కాళ్ళకి సరిగ్గా అందకపోతే కాళ్ళలో పుండ్లు వచ్చి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏ అవయవానికైనా రక్త సరఫరా సరిగ్గా జరగాలి, తగిన ప్రెషర్లో పోవాలి. ఎక్కువ ప్రెషర్ అవుతే రక్తనాళాల మీద దాని డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకనే ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 140/90 కూడా నార్మల్ అని చెప్తారా డాక్టర్ గారు? ఒక్కొక్కసారి 140/90 హై బీపీ. హై బీపీ చాలా మంది 140/90 నార్మల్ ఆర్ నా వయసుకి 60-70 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఆ వయసుకి ఇది ఓకే అని అంటారు. అలా వయసుతోటి సంబంధం లేదు, ఏ వయసుతో అయినా కానీ బీపీ ఎప్పుడు 130-80 కన్నా తక్కువే ఉండాల్సిన అవసరం ఉంది. అది వయసు పెరిగే కొద్దీ ఇంకా దాని మీద ప్రభావం ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు బీపీని కంట్రోల్లోనే ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే సిస్టాలిక్, డయాస్టాలిక్ ఇలా చెప్తారు కదా, డయాస్టాలిక్ ఎక్కువ ఉంటే హార్ట్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుందా? బోత్ సిస్టాలిక్ బీపీ వల్ల కూడా ప్రభావం కనిపిస్తుంది, డయాస్టాలిక్ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. చాలా మంది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ని ఇగ్నోర్ చేసేస్తారు, పైన నంబర్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు పైన నంబరే చెప్తూ ఉంటారు. బట్ రెండు నంబర్స్ ఇంపార్టెంట్, బికాస్ రెండు నంబర్స్ కాన్స్టెంట్ గా ఉంది. బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూస్ గా ఉండదు, పల్సటైల్ ఫ్లో అంటాం. హై అండ్ లో ఉంటుంది. సో హై అయిన బ్లడ్ ప్రెషర్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, లో అయిన ప్రెషర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. బట్ రెండిటి మీద కూడా ప్రభావం కనిపిస్తుండేది. ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ 0 అయిపోదు. సో 120/80 అలా మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ 80 ప్రెషర్ మీద కూడా బ్లడ్ వెజల్స్ మీద దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది, అలాగే ఆ 120 ప్రెషర్ కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ బ్లడ్ వెజల్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వడము, కొలాప్స్ అవ్వడం అవుతూ ఉంటుంది. సో రెండు ఫేజెస్ లోనూ దాని ఎఫెక్ట్ ఉంది కాబట్టి రెండు నంబర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకదాన్నే మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, రెండు నంబర్స్ ని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. అండ్ వాటికి వేరియస్ మెడిసిన్స్ వాడి రెండు నంబర్స్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. సో సాధారణంగా పేషెంట్స్ లోవర్ నంబర్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, అది ఇగ్నోర్ చేయకూడదు. అది లోయర్ నంబర్ ఎక్కువగా ఉంటే ఈక్వల్లీ సేమ్ ప్రభావం కనిపిస్తుంది. దానివల్ల కూడా రక్తనాళాల మీద
అది ఒత్తిడి డైరెక్ట్ గా హార్ట్ మీద ప్రభావం చూపిస్తుందా? అన్ని అవయవాలు ఇంక్లూడింగ్ హార్ట్. సో హార్ట్ అటాక్ రావడానికి, హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి, రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడానికి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ కంట్రోల్లో లేనప్పుడు హార్ట్ మీద వేరియస్ ఆస్పెక్ట్స్, కొరోనరీ ఆర్టరీ డిజీజ్, హార్ట్ అటాక్ రావడం, హార్ట్ మజిల్ మీద దాని ప్రభావం వచ్చి హార్ట్ ఫెయిల్యూర్, రిథమ్ అబ్నార్మాలిటీస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఇలాంటి ప్రాబ్లం రావడానికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మరి బీపీ వచ్చింది అన్నప్పుడు ఈ బీపీ హార్ట్ మీద ఎవరిలో ప్రభావం చూపిస్తుంది అసలు? అంటే జనరల్ గా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ గా ఎఫెక్ట్ అవుతుంటారు. అన్ఫార్చునేట్లీ విమెన్ మీద వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా విమెన్ లో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయంటాం. బికాస్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్ వల్ల అవి కొంచెం ప్రొటెక్టివ్ గా ఉండి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అంటాం. బట్ ఫీమేల్స్ లో ఒకవేళ హైపర్ టెన్షన్ వస్తే దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో విమెన్ అందుకే హైపర్ టెన్షన్ వస్తే వాళ్ళు ఇంకా అగ్రెసివ్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. వీళ్ళలో కాంప్లికేషన్ ఫాస్ట్ గా వస్తాయి లేదా సివియర్ గా వస్తాయి. ఇన్ జనరల్ గా వచ్చే అవకాశం తక్కువ ఉన్నా ఒకవేళ హైపర్ టెన్షన్ వస్తే విమెన్ ఇంకా అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది ట్రీట్మెంట్. సిమిలర్లీ ఏజ్ పెరిగే కొద్దీ, బికాస్ బీపీ ఈ రోజు వస్తే రేపు దాని ప్రభావం కనిపించదు. బీపీ కంట్రోల్లో లేనప్పుడు నెక్స్ట్ 5 to 10 years ఆ ఒత్తిడి అలాగే బాడీ మీద పడుతూ ఉండి ఆ బాడీ తట్టుకుంటూ ఉంటుంది. అండ్ ఒకసారి ఆ తట్టుకునే కెపాసిటీ తగ్గిపోయినప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది, కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. సో బీపీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 5 years or 10 years కంట్రోల్లో లేనప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది. సో ఇది విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఆ టైం డ్యూరేషన్ అంత పెరగకుండా ముందే దాన్ని మనం అదుపులో పెట్టేసుకుంటే ఆ కాంప్లికేషన్ ఆర్ డ్యామేజ్ రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. కంట్రోల్ అంటే టాబ్లెట్ వేసుకోవడమేనా? లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్. సో ఒక వ్యక్తికి బీపీ రావడానికి కామన్ గా డైట్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల చాలా మందిలో తగ్గించే అవకాశం ఉంది. మనం ఇన్ జనరల్ గా ఇండియన్స్ మనం సాల్ట్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వెస్టర్న్ పాపులేషన్ తో కంపేర్ చేసుకుంటే. పచ్చళ్ళు, కెచప్స్, నిలువ ఉండే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఆ ఉప్పు తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. సో ఉప్పు నియంత్రణ పెట్టుకుంటే చాలా మందిలో బీపీ సుమారుగా 10 to 15 millimeters తగ్గే అవకాశం ఉంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అండ్ వెయిట్ రిడక్షన్ ఈ చేయడం ద్వారా కూడా సుమారుగా అగైన్ ఒక 5 to 10 millimeters బీపీ తగ్గించే అవకాశం ఉంది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వెయిట్ రిడక్షన్ ఇవి చేయడం ద్వారా చాలా మంది బీపీ తగ్గించే అవకాశం ఉంది. ఇవన్నీ చేసాము, తగ్గట్లేదు, లేదా ఇవి చేయలేని పరిస్థితి, మనకున్న ఈ బిజీ షెడ్యూల్ కావచ్చు, లేదా మన వర్క్ హ్యాబిట్స్ కావచ్చు కావట్లేదు, లేదా ఇవి చేయలేకపోతున్నాము, అప్పుడు మందులు. సో ముందు ఆల్వేస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీదే ఫోకస్ చేస్తాము. లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఒకవేళ బీపీ కంట్రోల్ అవ్వకపోతేనే మెడిసిన్స్. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో చాలా మంది కూడా ఒక్కసారి బీపీ వచ్చిందంటే ఇంకా జీవితాంతం మందులు వాడాల్సిందే అనేది ఉంటుంది. నిజమేనా అది? లేదు. అగైన్ ఒకవేళ ఆ వ్యక్తికి బీపీ రావడానికి రీజన్ ఒబిసిటీ లేదా డైటరీ చేంజెస్ వల్ల ఒకవేళ వస్తే ఆ చేంజెస్ని మీరు కంట్రోల్ చేసుకుంటే బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ రీజన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాము. అగైన్ ఒబీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా రానందువల్ల కూడా బీపీ వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కూడా వెయిట్ లాస్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటే వాళ్ళలో కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. చాలామంది అవసరం లేకుండా మెడిసిన్స్ వాడుతుంటారు, స్టెరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ లాంటివి. అవి వాడడం ద్వారా కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి టాబ్లెట్స్ కూడా మీరు స్టాప్ చేసేస్తే మీ బీపీ కంట్రోల్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా వస్తుందా డాక్టర్? పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. సో చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఓవర్ ది కౌంటర్ తీసుకుని క్రానిక్ గా తీసేసుకుంటూ ఉంటారు. నీ పెయిన్స్ అని లేదా క్రానిక్ ఒళ్ళు నొప్పులు అని. పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా కొన్ని కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ వాటిని ఐడెంటిఫై చేస్తే దాని ద్వారా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. అయితే ఇవి తక్కువ మందిలో ఉన్నప్పటికీ స్టిల్ అవకాశం ఉన్నప్పుడు ఈ కరెక్టబుల్ కాజెస్ ని మనం రిమూవ్ చేసేస్తే చాలా మందిలో బీపీ కరెక్ట్ అయిపోతుంది అండ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. బీపీ రాకూడదంటే జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు? లైఫ్ స్టైల్ చేంజెస్ మేడం. ఎక్కువగా మన ఫుడ్ కన్జంప్షన్ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద టైం రుచిగా ఉండాలంటే వాటిలో సాల్ట్ ఎక్కువగా వేస్తుంటారు, అప్పుడే రుచి పెరుగుతుంటుంది.
అండ్ ఈ మధ్య మన కన్జంప్షన్ ఆఫ్ ఈ ఫుడ్స్ ఎక్కువైనాయి. బేకరీ ఐటమ్స్ అగైన్ వాటిల్లో ఫుడ్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న బ్రెడ్ బిస్కెట్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ చిప్స్ కెచప్స్ ఏవైతే ప్రిజర్వ్డ్ ఉంటున్నాయో వాటిలోనూ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. పచ్చళ్ళు వీటిలో పాపడ్ వడియాలు వీటన్నిటిలోనూ సాల్ట్ ఎక్కువ. వీటన్నిటిని మనం ఒకవేళ తగ్గించగలుగుతాయి అండ్ రిలేటివ్లీ బ్లాండ్ డైట్ మనం తీసుకుంటే బై ఇట్ సెల్ఫ్ మన సాల్ట్ కన్జంప్షన్ తగ్గుతుంది. దాంతో అప్రాక్సిమేట్లీ 5 to 10 millimeters బీపీ తగ్గే అవకాశం ఉంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అఫ్ కోర్స్ మన బిజీ షెడ్యూల్ తోటి అవ్వలేని పరిస్థితి, బట్ ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ మనం మన రొటీన్లో ఒకవేళ ఇంక్లూడ్ చేయగలిగితే దాని ద్వారా కూడా మన బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఫీవర్తోనే అన్నప్పుడు, ఫీవర్ వచ్చింది ఆ మందులు వాడుతున్నారు, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అన్ని డేస్ ఒక 5 days అన్నప్పుడు ఎప్పుడైనా దీన్ని స్కిప్ చేయాల్సి వస్తే బీపీ మెడిసిన్ని ఎన్ని రోజులు స్కిప్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం? సో యూజువల్లీ బీపీ అనేది అన్లెస్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్, ఖచ్చితంగా బీపీ తగ్గిపోతుంది అవసరానికి మించి అన్నప్పుడు తప్ప బీపీ టాబ్లెట్స్ యూజువల్లీ స్కిప్ చేయకూడదు. కొందరు బాగా సిక్ అయిపోయి మీరు అన్నట్టు ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళలో బీపీ డౌన్ అయిపోతుంది, టాబ్లెట్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ సిక్ ఉన్నారు, అలాంటి వాళ్ళలో కొన్ని రోజుల కోసం ఆ ఇల్నెస్కి తగ్గట్టు టాబ్లెట్స్ కొన్ని రోజులు ఆపచ్చు. బట్ మళ్ళీ నార్మల్ అయినప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేయాల్సిన అవసరం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్లెస్ అంత సీరియస్ ఇల్నెస్ ఉంటే తప్ప, అప్పుడు ఆల్రెడీ ఆ పేషెంట్స్ యూజువల్లీ హాస్పిటలైజ్ అవుతారు కాబట్టి అప్పుడు డాక్టర్ మానిటర్ చేస్తూ ఆ టాబ్లెట్స్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బట్ బాగా సిక్ అయిపోతే ఎనీవే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు. బట్ మీ అంతటా మీరు చిన్న చిన్న ఇల్నెసెస్ ఉంటే టాబ్లెట్స్ స్టాప్ చేయకండి. అండ్ ఇన్ కేస్ టాబ్లెట్స్ స్టాప్ చేయాలని అనిపిస్తున్నా ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. బికాస్ ఒకవేళ ఆ ఇల్నెస్ బట్టి బీపీ తగ్గుతుంది అని ఒకవేళ అనిపిస్తే డాక్టర్ మీకు సజెస్ట్ చేసి కొన్ని రోజులు స్టాప్ చేయమని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఒక్కరోజు స్కిప్ చేయొచ్చు డాక్టర్ గారు జనరల్గా? 1 or 2 days స్కిప్ చేస్తే ఆర్ మిస్ అయిపోతే ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే మిస్ అయ్యే కొద్దీ ఏంటంటే దాని ప్రభావం తగ్గిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చేసే తప్పు బీపీ టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడి ఆపేస్తారు బీపీ నార్మల్ అయిందని. సో ఆ వ్యక్తికి మళ్ళీ బీపీ జంప్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు సేమ్ బీపీని కంట్రోల్ చేయడానికి పాత డోసేజ్ సరిపోదు, ఇప్పుడు హయ్యర్ డోసేజ్ మీద బీపీ మెడిసిన్ వాడి కంట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందుకనే ఫ్రీక్వెంట్ మిస్సెస్ అయినప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సేమ్ బీపీని కంట్రోల్ చేయడానికి హయ్యర్ డోసెస్ ఆఫ్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది, డబుల్ డోసేజ్లో వాడడము, మల్టిపుల్ డోసెస్ వాడడం అవుతుంది. సో కన్సిస్టెంట్గా వాడుతున్నప్పుడు సేమ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అదే స్మాల్ డోసేజ్తో మనం బీపీని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకే స్కిప్ చేయవద్దు అని చెప్తుంటాం. సో వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే కూడా ఈ బీపీ మందులు వాడే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? వాటర్ కన్జంప్షన్ మన రిక్వైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ బాడీ రెగ్యులేషన్ చేయడానికి మన బాడీలో ఎక్సలెంట్ సిస్టమ్ ఉంది. మన కిడ్నీస్ అండ్ అలాగే బ్రెయిన్ హార్మోన్స్ని సెక్రీట్ చేసి వాటర్ బ్యాలెన్స్ని ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో థర్స్ట్ అనేది కామన్ మెకానిజం. ఒక వ్యక్తికి బాడీలో వాటర్ తగ్గితే బ్రెయిన్ దాహం క్రియేట్ చేస్తుంది అండ్ ఆ దాహంకి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. దాహం వేయట్లేదు అంటే దెన్ మన బాడీ వాటర్ రిక్వైర్మెంట్ సరిపోతుంది. ఎక్సెసివ్ వాటర్ తీసుకుంటే అది అవసరం లేదు, కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది. సో ఎక్కువగా తీసుకుంటే కిడ్నీస్ ఫిల్టర్ అయ్యి లేదా దాంతో బెనిఫిట్స్ ఉంటాయి అనే మాట కంప్లీట్లీ వాస్తవం కాదు. డిహైడ్రేట్ అవ్వకూడదు, అలాగే అవసరానికి మించి ఎక్సెసివ్గా తీసుకోకూడదు. మనం అడిషనల్గా తీసుకుని కిడ్నీస్ని మనం ఒత్తిడి పెట్టినట్టు అవుతుంది. సో అరౌండ్ 3 to 4 liters ఆఫ్ డైలీ వాటర్ కన్సంప్షన్ ఒక వ్యక్తికి సరిపోతుంది. దీనికి మించి తీసుకోవడం వల్ల అడిషనల్ బెనిఫిట్ లేదు, అలాగే తక్కువ తీసుకోవడం తోటి ఈక్వల్లీ బాడీని మనం స్ట్రెయిన్ చేస్తున్నట్టు అవుతుంది. అయితే కొంతమందిలో డిసీజెస్ ఉంటాయి, లైక్ హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్లో వీళ్ళల్లో ఇన్ జనరల్ వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు, బాడీలో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా హాని చేసినట్టు అవుతుంది. సో హార్ట్, లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో వాటర్ లీటర్ కన్నా ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంటాం. సో నార్మల్గా ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు, అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఓకే. బట్ ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ చెప్పిన మాట విని
ఒకవేళ ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళు తక్కువ తీసుకోవాలి. డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటే వాళ్ళలో కూడా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, దాహం పెరుగుతుంది, వాళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటారు. అగైన్ వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారంటే దట్ మే బీ అన్ ఇండికేషన్కి మీ షుగర్ కంట్రోల్లో లేదు. సో అగైన్ షుగర్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఈ థర్స్ట్ మెకానిజమ్స్ మనం మెయింటైన్ చేయాలి. సో ఆల్వేస్ మీ థర్స్ట్ని మీరు రిలై అవ్వండి. దాహం వేస్తే నీళ్ళు తాగండి, దాహం వేయట్లేదు అవసరం లేదు, వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే బీపీ టాబ్లెట్స్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే, టాబ్లెట్ తీసుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. అంటే ప్రతిరోజు ఒకే టైంకి తీసుకోవాలా డాక్టర్ గారు? ప్రతిరోజు ఒకే టైంకి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, బట్ అది మార్నింగ్ అయినా ఈవినింగ్ ఆఫ్టర్నూనా అది డిపెండ్స్. సో యూజువల్లీ ఈ టాబ్లెట్స్ అనేవి ఫుడ్ తోటి లింక్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఫుడ్ తిన్న తర్వాతే తీసుకోవాలా, లేదా కొంతమంది ఉపవాసం ఉంటే టాబ్లెట్ తీసుకోలేదు అని అంటారు. సో ఈ ఖచ్చితంగా ఫుడ్తో పాటు తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఫుడ్తో పాటు లింక్ చేయడానికి రీజన్ గుర్తుంటుందని, బికాస్ కొన్ని ఈవెంట్స్ మన డైలీ కామన్గా చేస్తుంటాం, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కన్సిస్టెంట్ ఈవెంట్స్. సో ఆ పర్టికులర్ యాక్షన్ తోటి మనం లింక్ చేస్తే డైలీ మర్చిపోకుండా తీసుకుంటారు, లేకపోతే మర్చిపోయాము అని అంటారు. సో ఫుడ్తో పాటు అసోసియేషన్ లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, అయితే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ డిన్నర్ ఎనీ టైం తీసుకోవచ్చు, ఎనీ టైం తీసుకోవచ్చు. బట్ ఆ టాబ్లెట్ అనేది ఒక 24 hours పనిచేస్తుంది కాబట్టి డైలీ అదే టైంలో తీసుకోవడానికి కోసం ట్రై చేయాలి. ఒకరోజు ఉదయము, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు ఈవినింగ్ తీసుకున్నప్పుడు అగైన్ మెటబాలిజం అనేది సరిగ్గా అవ్వదు. సో ఎనీ ఒక టైం మీరు చూస్ చేసుకోండి, మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో. బికాస్ ఈ మధ్య మన టైమింగ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పర్టికులర్లీ వాళ్ళ షిఫ్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీకున్న కన్వీనియంట్ టైం ఏ రోజు అయితే మీకు గుర్తుండగలుగుతుందో, కరెక్ట్గా అదే టైంకి మీరు తీసుకునే వీలవుతుందో ఆ టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. రోజు అదే టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్తో పాటే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎంటీ స్టమక్లో కూడా తీసుకోవచ్చు, తినే ముందు, తినిన తర్వాత ఎలా అయినా పర్వాలేదు. అండ్ అగైన్ వాటర్ కన్జంప్షన్ తోటి కూడా దాని లిమిట్ ఏమీ లేదు. బట్ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ మెడిసిన్ ప్రభావం కరెక్ట్గా ఉంటుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఒక 24 గంటల పాటు పనిచేస్తుంటుంది కాబట్టి దాన్ని డైలీ ఆ కన్సిస్టెంట్ టైంలో తీసుకోవడం ద్వారా ఆ మందు కరెక్ట్ తీరులో పనిచేస్తుంది. సో టైం మీరు డిసైడ్ చేయండి, మీ షెడ్యూల్ బట్టి. ఫుడ్ తోటి అసోసియేషన్ అవసరం లేదు, అండ్ కన్సిస్టెంట్గా తీసుకోవడం ద్వారా ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. బీపీ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి. ఇంకా బీపీ ఉన్న వాళ్ళు హై బీపీ అవ్వకుండా కూడా ఈ టాబ్లెట్స్ స్కిప్ చేయకుండా చూసుకోవాలి డాక్టర్ గారు. ఆ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూశాను, ఎక్కడో వెకేషన్కి వెళ్ళారు, 5 days బీపీ టాబ్లెట్ తీసుకోలేదు, స్ట్రోక్ వచ్చిందని. సో అది అంటే ఆ బీపీ టాబ్లెట్ ప్రభావం అనేది అలా అంత ఉంటుంది కాబట్టి మనం ఫంక్షన్స్, పార్టీస్ అలాంటివి కాకుండా ముందు మన హెల్త్ మీద మనం ఫోకస్ పెట్టాలని చెప్దాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.